మారుమూల గ్రామాలకు రహదారుల వ్యవస్థ బలోపేతం చేయాలనేటువంటి ఒక భావనతోని ఇప్పుడు మన జగన్నాథ్పూర్ ఏదైతున్నదో రాయకల్ మండలం పరిధిలో నీ గ్రామం అయినప్పటికీ వాళ్ళు జగన్నాథ్పూర్ రాయకల్ రావాలంటే ఆ మల్లాపూర్ మండల్ వివి రోపేట్కి వెళ్ళి తిరిగి రావాలి. అంటే దాదాపు వాళ్ళు 15 కిలోమీటర్లు అవుతుంది. నేనేదైతుందో రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఈ ఆదివాసీ నివాసిత ప్రాంతం జగన్నాథ్పూర్ వాళ్ళు రాయకల్ మండల కేంద్రానికే కానీ ఇతరత్ర రవాణా సౌకర్యం కల్పింపచేయాలనేటువంటి భావనతోని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తే సరే ఆయన ప్రతిపాదన పరిశీలింపచేయటం చివరికి ఏదైతుందో ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టి నాటికి ఏదైతుందో ఫైల్ వారి టేబుల్ మీదకి చేరుకున్నది. లక్ష్మణ్ కుమార్ గారు బాధ్యతలు చేపట్టి నాడు ఏదైతుందో వారిని గ్రీట్ చేయాలి, అభినందించాలి అనేటువంటి ఒక భావనతో వారు కలిసినప్పుడు ఈ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ వారికే ట్యాంపు చేయబడ్డది కాబట్టి దానికి సంబంధించి సెక్రటరీ శరత్ మన జిల్లా కలెక్టర్గా పనిచేసిండు. ఆ ఫైల్ అంతా ఆయనని సర్క్యులేట్ చేయించారు. వారి దృష్టికి తీసుకుపోవడంతోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వెంటనే ఫైల్ కాల్ఫర్ చేసి అంత ప్రతిపాదన సిద్ధంగా ఉన్నది కాబట్టి 17.5 కోట్లతో 17.5 crores 21st June 2025 ఆయన మొట్టమొదటి సంతకం లక్ష్మణ్ కుమార్ గారిది ఏదైతుందో మొట్టమొదటి సంతకం దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఇది రాయకల్ మండలమే కానీ మొత్తం ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ఏదైతుందో అంచనాలు రూపొందించడంతో పాటుగా టెక్నికల్ శాంక్షన్ తీసుకొని టెండర్ ప్రక్రియ కూడా చేపట్టబడడం జరిగింది. 2 సార్లు టెండర్ పిలిచిండ్రు. ఫస్ట్ కాల్ అయింది, సెకండ్ కాల్ అయింది. వీళ్ళు సెకండ్ కాల్లో కూడా రెస్పాన్స్ రాకపోవడంతో ఇప్పుడు జూలైలో కొత్త ఎస్ఎస్ఆర్ వస్తుంది. ఇప్పుడు కొత్త ఎస్ఎస్ఆర్తో ఏదైతుందో మళ్ళీ ఆగస్టులో ఫ్రెష్ టెండర్ పిలిచే విధంగా దాన్ని ఎస్టిమేట్స్ ఏదైతుందో రివైజ్ చేస్తుంది. కొత్త ఎస్ఎస్ఆర్తో 2 సార్లు టెండర్ పిలిచిండ్రు. మళ్ళీ కొత్త ఎస్ఎస్ఆర్ జూలైలో వస్తుంది కాబట్టి ఆగస్టులో పిలవడానికి ఈ కొత్త ఎస్ఎస్ఆర్తో టెండర్ పిలుస్తుంది ఆగస్టు. మనకు ఆశ్చర్యం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు ఇదే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి ఈ బోర్నపల్లి జగన్నాథ్పూర్ వంతెన హై లెవెల్ బ్రిడ్జ్ ఏదైతున్నదో 16.20 crores అది కేంద్ర గిరిజన శాఖ ప్రతిపాదనలో ఉన్నది. అది మంజూరు కోసం చర్యలు చేపట్టాలని చెప్పని విజ్ఞప్తి చేయటము నేను పత్రికలో గమనించి నేను ఆశ్చర్యపోయినా. అంటే ఎమ్మెల్యే గారికి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విశ్వాసం లోపించిందా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విశ్వాసం లోపించిందా? లేక లక్ష్మణ్ కుమార్ గారి పట్ల వారు మంజూరు చేసినటువంటి వంతెన అనుమతుల పట్ల మీకేమైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయా? మరి అదేదైనా ఉన్నట్టయితే క్లారిటీ తీసుకుంటే అయిపోతుంది కదా. మరి ఇప్పుడు మాకు అసలు ఇదేంద్ర కథ మాకు ఎవరికి అర్థమైతే లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతుందో
మంజూరీ కొరకు ప్రతిపాదన చేయడం అనేది ఇవాళ మొత్తం అందరిని కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. ఈ ప్రభుత్వ ఉత్తర్వులు ఏదైతుందో ఇదే మన జిల్లా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారు మంజూరీ ఇప్పించింది. ఆయన మొట్టమొదటి సంతకం. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నిధులు కూడా ఉన్నాయి. దాన్ని ఎగ్జిక్యూషన్కి ఏదైతుందో ఎవరైనా తెలిసిన కాంట్రాక్ట్ పట్టుకొచ్చి నిర్మాణ పనులు ఆరంభింపజేస్తే అయిపోతుంది. మరి నాకేదైతుందో మరి లక్ష్మణ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మంత్రి గారికి, వాళ్ళ మీ సహచర ఎమ్మెల్యే గారు ఏదైతున్నదో మరి వంతెన మంజూరు చేయాలి ప్రతిపాదన మీకు ఇస్తున్నప్పుడు మీకేనే తెలిసి ఉండాలి. మీరే స్వయంగా రాయకల్కి వచ్చి చెప్పింది ఇది. ఇక్కడ అప్పుడు మున్సిపల్ ఎన్నికల కన్నా ముందు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నేను కూడా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. వారే పేర్కొన్నారు. వారి సన్మానం కూడా చేసినాం. మరి ఇప్పటికైనా దీన్ని పరిశీలించండి, అసలు ఇది ఉన్నదా లేదా, ఈ అనుమానాన్ని నివృత్తి చేయండి. ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఆయన మళ్ళీ ఒక కొత్త నాటకం తెర మీద ఇవ్వడంతో నేను ఎమ్మెల్యే గారు కూడా వాట్సాప్ పెడుతున్నా బాబు, నేను ఎమ్మెల్యే గారికి వాట్సాప్ పెడుతున్నా, మంత్రి గారికి లక్ష్మణ్ గారికి కూడా వాట్సాప్ పెడుతున్నా. దయచేసి ఏదైతుందో మరి ఈ ఉత్తర్వులు ఇదేదన్నా కల్పితమా, మరి మాకు కూడా అనుమానం వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల నీకు విశ్వాసం లోపిస్తే ఆయన ప్రభుత్వం మంజూరు చేసిన ఉత్తర్వులు నీకు నమ్మకం లేకుండా పోయిందంటే మరి ఎవరేం చేయాలన్నా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మంజూరు చేసిన ఉత్తర్వులు ఇవి. నేను ఎమ్మెల్యే గారికి వాట్సాప్ పెడుతున్నా, మంత్రి గారికి వాట్సాప్ పెడుతున్నా. ఇలా స్పష్టత ఇవ్వడంతో పాటుగా ఇప్పుడు ఆగస్టులో టెండర్ ప్రక్రియ మళ్ళీ చేపడుతున్నాను. నేను ఈరోజే సిఈ గారితో మాట్లాడి నేను సంబంధిత ఇంజనీరింగ్ చీఫ్ దాన్ని బాలు నాయక్ ఏదో ఉన్న పేరు అనేది, బాలు నాయక్, ఆయనతో మాట్లాడితే ఇప్పుడు జూలైలో కొత్త ఎస్ఎస్ఆర్ వచ్చింది సార్, కొత్త ఎస్ఎస్ఆర్తో ఏది ఇస్తుందో మళ్ళీ అంచనాలు రీక్యాచ్ చేసి ఆగస్టులో పెడుతున్నాము. ఈసారి తప్పక టెండర్ వస్తుందని చెప్పని భావన ఉన్నదని చెప్పి ఇదొక అంశం. అసలు ప్రభుత్వం ఏదైతుందో ఈ రహదారుల వ్యవస్థ ఏమవుతుంది అంటున్న ప్రభుత్వం ఉందా లేదా, పనిచేస్తుందా లేదా? ఇప్పుడు రాయకల్ మండల కేంద్రాన్ని కనెక్ట్ చేసేటువంటి ఒక 2 ప్రధాన వంతెనలు ఆరంభి, ఇప్పుడు రామాచిపేట కానీ ఇటు మైతాపూరే కానీ అప్రోచెస్ ఏదైతున్నదో మరి నిర్మాణం చేపట్టడం లేదు. గతంలో కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అంటే కాంట్రాక్టర్ నిర్లిప్తతనా లేక డిపార్ట్మెంటే నిర్లిప్తతనా, ఎందుకు చేస్తలేరు?